హాయ్ అండి, నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలు 33 జిల్లాలు చేశాడు తెలంగాణ రాష్ట్రంలో. ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి మటుకు మళ్ళీ జిల్లాల కుదింపు, అదేవిధంగా జిల్లాల పేరు మార్పు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే TS2 TG వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. ప్రస్తుతం కామన్ పీపుల్, వరంగల్ కామన్ పీపుల్ ఏమనుకుంటున్నారో, జిల్లాల మార్పు అదేవిధంగా జిల్లాల కుదింపు అదేవిధంగా జిల్లాల పేర్లు మార్పు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చూసారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 33 జిల్లాలు పెట్టారు. మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక జిల్లాల కుదింపు అంటున్నారు, జిల్లాల పేరు మార్పు అంటున్నారు. ఏం చెప్తారు? ఏమున్నా సార్, అది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 33 జిల్లాలు చేసిండు. ఇప్పుడు ఈయన వచ్చి తక్కువ చేస్తా అంటాడు. మళ్ళీ రేపు నెక్స్ట్ ఎవరన్నా వస్తే మళ్ళీ ఇంకెక్కువనే చేయొచ్చు, తక్కువనే చేయొచ్చు. ఇప్పుడు నా భార్య దగ్గర, నేను దగ్గర, నా పిల్లల దగ్గర ప్రతి ఒక్క డిస్టిక్ ఒక్కొక్కలం పుట్టినాం. ఏం చేయమంటారు సార్? ఇక వాళ్ళ చేతులు ఉన్నది పాలన, మన దగ్గర ఏమున్నది? ఇప్పటికే ఇప్పుడు TS2 TG పేరు మారింది, మళ్ళీ అది కూడా దాని మీద ఏమున్నది? అది TS TG అని అంటే ఇప్పుడు మళ్ళీ RTO ఆఫీస్ పోవాలి, మనం TS ను TG చేయించుకోవాలి. మళ్ళీ ఇంకో మళ్ళీ అంటే ఇప్పుడు కొత్తగా కొన్న వెహికల్స్ కే పేరు నెంబర్ అంటే TG అని వస్తుంది. ప్రతి మా పాత వెహికల్ ఏం మార్చాల్సిన అవసరం లేదన్నారు. ఇక దాన్నంటే మనం ఏం చెప్పలేము. సరే, కొత్త దానికైనా TG అని వస్తుంది, సంతోషమే. అది ఇప్పుడు ఏం చెప్తారు? 33 జిల్లాలు ఉన్నాయి ప్రస్తుతానికి. 33 జిల్లాలని తగ్గించడం బెటర్ అంటారా, ఉన్న వాటిని కొనసాగించడం అంటారా? తగ్గించడమే బెటర్. 33 జిల్లాలు ఎందుకండి? పేరు మార్పు అంటే పేరు మార్చుడు అవసరం లేదు. ఇప్పుడు హన్మకొండ జిల్లాను, వరంగల్ జిల్లాను 2 జిల్లాలు చేసిండు. హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లా. అసలు దాని పేరేంది? వరంగల్ జిల్లా పాతదైతే. అదే పేరు ఉంటే బాగుంటది. అంటే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక వరంగల్ ఒకటి పక్క పెడితే 5 జిల్లాలని, అంటే ఓవరాల్ గా 6 జిల్లాలు చూస్తున్నాం మనం ప్రస్తుతం. 6 జిల్లాలు ఉమ్మడి వరంగల్ జిల్లాకి అవసరమా? అన్ని అవసరం లేదు. ఒక మైబాద్ చేయొచ్చు సార్. ఈ భూపాలపల్లి, ములుగు, జనగాం ఇవన్నీ అవసరమే లేదు. అంటే మేము పుట్టింది ఎక్కడ? మీరు ఏ జిల్లా? మేము పుట్టింది వరంగల్ జిల్లా. ఇప్పుడు ఉండేది ప్రజెంట్ జనగాం జిల్లా అయింది. మా వరంగల్ జిల్లాకి వెళ్ళి గతంలో కూడా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ ఉండే, మళ్ళీ దాన్ని చేంజ్ చేసి ఇటు వరంగల్ జిల్లా, ఇటు హన్మకొండ జిల్లా చేసిరు. ఇక అదంటే సరే, వరంగల్ అర్బన్ రూరల్ ఉన్నది కాబట్టి దాన్ని వేరే పేరు మార్చిర్రు. దానికి మనమేం చెప్పలేము. దానికి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇదంతా మంచిగా ఏం అనిపిస్తలేదు. వాళ్ళు చేస్తారు కాబట్టి మేము చూస్తాం, అంతే. ఏముంటది అంటే మీ పిల్లలు చదివి, మీరు పుట్టింది ఒక జిల్లా, మీ పిల్లలు చదువుకుంది ఒక జిల్లా, మీ ఓటర్ ఒక జిల్లా ఉందా? అట్లా ఏమన్నా ఉన్నది కదా. ఇప్పుడు మా మిస్సెస్ ది భూపాలపల్లి, ఏది జయశంకర్ భూపాలపల్లి జిల్లా. మాది వచ్చి జనగాం జిల్లా, పిల్లలు వచ్చి హన్మకొండ జిల్లా. ఇంకా చూడండి, నలుగురం 4 జిల్లాలలో ఉన్నాం. ఇప్పుడు ఓటాక్ ఏ జిల్లాలో ఉంది మరి? మాది ఓటాక్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే జనగాం జిల్లాలో ఉన్నది. ఫస్ట్ నుంచి అనే ఉందా? అంటే ఒకప్పుడు వరంగల్ జిల్లా అనుకుంటా. ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు అక్కడే ఉంది, ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అంటే అప్పుడేమో వరంగల్ జిల్లా, ఇప్పుడు జనగామ జిల్లా. ఫైనల్ గా ఏం చెప్తారు సార్? ఏమున్నా సార్ చెప్పేది, వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా బతుకుతాను, అంతే. వాళ్ళ చేతిలో బతుకులు, అంటే పొలిటికల్ లీడర్ చేతిలోనే కామన్ మ్యాన్ బతుకులు ఉన్నాయి. బతుకులు అంతే. అన్న మీరేం చెప్తారన్న? జిల్లాల అంటే కుదింపు, అదేవిధంగా పేరు మార్పు అవసరం లేదు, కుదింపుడు అవసరం లేదు. ఉన్నది ఓకే. 33 జిల్లాలు మనము పరిపాలన సౌలభ్యం కోసం పెట్టిండ్రు. అవి 33 జిల్లాలు ఓకే. దాన్ని మళ్ళీ కుదించి TSను TG చేసుడు, అవి చేసుడు, ప్రజలకు ఒరిగేది ఏం లేదు. దాని వలన TSను తీసేసి TG పెట్టడం వలన ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఈ కుదింపు అనేది కూడా చేయనవసరం లేదు. ఉన్న 33 జిల్లాలకు కొనసాగింపు చేయొచ్చు. మనము ఉన్నదానికే డెవలప్మెంట్ చేయి. దానికోసం కదా కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టింది వాళ్ళు. నువ్వు అదే కొనసాగింపు చేయి, కానీ ఉన్నదానికి నేను తగ్గిస్తా, అది చేస్తా, ఇది చేస్తా కాదు. ఫస్ట్ సంక్షేమం మీద దృష్టి పెట్టు, దాని తర్వాత వేరే విషయాల గురించి రా. ఈ TS తీసేసి TG పెట్టడం వల్ల ఎవరికైనా ఏమైనా ఉపయోగం వస్తుంది? ఉన్నదా? ఏం లేదు కదా. TG ఉన్నా TS ఉన్నా సేమ్ ఉంటుంది. మీ పార్టీలో మీరు కొట్టుకోవడానికి మాత్రం, మాకు TS TG అని పెట్టడానికి మాత్రం ఇవి ముందుకు వస్తాను మీరు. అది కరెక్ట్ కాదు పద్ధతి. TS ఉన్నా ఒకటే, TG ఉన్నా ఒకటే, కానీ TS ఉన్నదానికి TS ఉంటే అయ్యేపోతుంది. ఇవన్నీ అవసరం లేదు. జిల్లాల కుదింపు అంటే ఏమంటారు? కుదింపు అంతా అవసరం లేదు. ఉన్న జిల్లాలకు ఉన్నది మనము అట్లనే నడిపిస్తే సరిపోతుంది. కుదింపు అయితే అవసరం లేదు. పేరు మార్పు పేరు మార్చడానికి ఇప్పటికే మనము 1000 పేర్లు పెట్టుకున్నాం. అందులోనే 33 జిల్లాలకు 33 పెట్టుకున్నాం. ఇంకా ఏం పేరు మారుస్తాం? ఉన్నదానికే కదా.
ఇంకా దాని యాక్సిడెంట్ ఒక మాట అంట, అంటే మనం చదువుకున్న సర్టిఫికేట్స్ కానీ లేదంటే ఓటర్ ఐడి ఆధార్ కార్డు ఇట్లాంటివి ఏమన్నా మనం చిన్న నేమ్ లో స్పెల్లింగ్ మిస్టేక్ అయితే సరి చేసుకోవడానికి చాలా ప్రాసెస్ టైం పడుతుంది. అలాంటిది ఈ ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా జిల్లాలో ఇలా పేర్లు మార్చడం ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే మంచి పద్ధతి కాదంటున్నా. ఇప్పుడు నేను కామన్ మ్యాన్ గా నేను బయటికి పోతే ఒక ఆధార్ కార్డ్ లో ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ అయితేనే అక్కడ వాటి యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు ఆఫీసర్లు. మరి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ ఉన్నది కదా నా చేతులు అన్నట్టుగా వాళ్ళు ఫామ్ చేసుకొని వాళ్ళు ఏదో చేసుకుంటారు. దానికి మనం కూడా ఓకే అని కూడా అవుతుంది. అది కరెక్ట్ గా పద్ధతి కాదంటున్నా నేను. కుదింపు అనేది అవసరం లేదు, మార్పు అనేది అసలే అవసరం లేదు. ఇప్పుడు మీరు దాదాపు ప్రయాణిస్తుంటారు, అంటే అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారా ఇది ఏ జిల్లా అని? అవును, 100% కన్ఫ్యూజ్ అవుతుంటాం కదా. అన్ని జిల్లాలు మనం అంత లేదు, ఇప్పుడు మనకు కూడా తెలియదు. ఆ జిల్లాల పేర్లు చెప్పాలంటే 33 జిల్లాల పేర్లు చెప్పలేము కూడా. అయినప్పటికీ కూడా సరే ఏదో జరిగిపోయింది, దాన్ని మళ్ళీ మనం కుదించి దాన్ని వేరే పేర్లు మార్చడం అంటే ఇక మళ్ళీ ఇంకా ఏళ్ళు గడుస్తాయి కానీ దాంట్లో ఏం ఉండదు. ఒక నిమిషం, మా బ్రదర్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను. మళ్ళీ ఆ జిల్లాలో అంటే కుదింపు పేర్ల మార్పు ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఆ జిల్లాలో ఇప్పుడున్న జిల్లాలో అట్లా ఉంటే సరిపోతుంది. మళ్ళీ దాన్ని దగ్గరికి తీసుడు దూరం పెట్టడం ఇవన్నీ అవసరం లేదు. ఉన్న జిల్లాలో ఇట్లా ఉంచితే సరిపోతుంది. మళ్ళీ దీనివల్ల మనకి ఏంటంటే మళ్ళీ మనం అన్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. మనలో అన్ని చేంజ్ అవుతా అంటే ఎట్లున్నాయి అట్లా ఉంచితే బాగుంది అనిపిస్తుంది. అంటే ఇంత మీది ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? మాది హన్మకొండ డిస్ట్రిక్ట్ వస్తుంది. అంటే ఇంత ముందే జిల్లా? ఇంతకుముందు మాది వరంగల్ జిల్లా ఉంటుండే. వరంగల్ జిల్లా ఇప్పుడు హన్మకొండ జిల్లా లెక్క చేంజ్ అయింది ఇప్పుడు. అంటే మళ్ళీ ఈ హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లాని ఒకటే చేస్తా ఉంటారు, మళ్ళీ వరంగల్ అయ్యేటట్టు. మళ్ళీ వరంగల్ అయితే అంటుంది కానీ మాకు ఇట్లా ఉంటేనే బాగుంటుంది. మాకు ఇంకా వేరే అవసరం లేదు ఇప్పటికి ప్రస్తుతానికి అయితే. అంటే మీరు కలెక్టర్ ఆఫీస్ కానీ ఏదైనా పోవాలంటే ఈజీ అవుతుంది? మాకు దగ్గర ఉంది, మాకు ఇప్పుడు ప్రస్తుతానికి దగ్గర ఉన్నది. ఒకవేళ ఇప్పుడు మాకు చేంజ్ అయిందంటే మళ్ళీ మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అట్లా అంటే ఇప్పుడు మళ్ళీ ఆధార్ అవన్నీ అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. అన్ని అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ. అంటే ఇప్పటికి మీరు ఆధార్ సెంటర్ లో చుట్టూ తిరిగిండ్రు, ఏది అప్డేట్ చేసుకోవాలి? అన్ని తిరిగినాం, అన్ని అప్డేట్ చేసినాం. కంప్లీట్ గా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు చేంజ్ చేశారు? అవును. అంటే మళ్ళీ ఒకసారి చేంజ్ చేయాల్సి వస్తుంది? చేంజ్ చేయాల్సి వస్తుంది కదా. అంటే ఇది వద్దు అంటారా మీరు? ఏమంటారు? వద్దు అంటున్నాం. చూస్తున్నాం ఒక బ్రదర్ ఒక మాట ఉంది, అంటే దాదాపు అందరూ ఏకీభవిస్తలేరని అనుకుంటున్నాం. 100% అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టుగా నడిపిస్తే సరిపోతుంది. కానీ మార్పు గిర్పులు చేర్పులు ఏమో అవసరం లేదు. మళ్ళీ ఆయన మారిస్తే మళ్ళీ జిల్లాల పేర్లు మారిస్తే మా ఆధార్ కార్డులు అవి అన్ని మార్చుకోవాల్సి వస్తాయి. అది అందుకోసమని ఆ మార్పు అనేది అవసరం లేదు. ఉన్న జిల్లాలను కొనసాగింపు చేసుకుంటా నీ పని ఏందో నువ్వు చెయ్యి, పేద ప్రజలకు మంచి జరిగేటట్టు చెయ్యి. నీకు అదే చేస్తామని నీకు గవర్నమెంట్ ఇచ్చారు కదా, అదే ఆ పని మీద ఉండు. ఈ వచ్చిన దానికి ఏదో మార్చుడు అది మార్చుడు, మన గోరకొండ అది మార్చుడు ఇది మార్చుడు అని కాదు. ఉన్నదానికి పని మీద దృష్టి సారించి ఒక పేదోనికి న్యాయం జరిగేటట్టు చేయి. నాలాంటి కామన్ మ్యాన్ కు న్యాయం జరిగేటట్టు చేయి. నువ్వు మళ్ళీ ఇంకేదో చేస్తానంటే అది తర్వాత విషయం. ఉన్నదానికి నువ్వు మార్చుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. పేదోళ్ళను మాలాంటి వాళ్ళకి ఇంకా సహాయం చేసే విధంగా ఉండాలి. అంటే జిల్లాల మీద కాదు దృష్టి, ఫస్ట్ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేటట్టు చూడమంటారు. అదే ప్రజలకు సంక్షేమ పథకాలు అందేటట్టు చూడాలి. ఫస్ట్ నీకు గెలిపించిండ్రు, అదే ఆశతో గెలిపించిండ్రు. మీరేం చేస్తున్నారంటే ఆ ప్రభుత్వం మీద కోపంతో నువ్వు చేసేది ఆ ప్రభుత్వాన్ని మొత్తం తూడ్చిపడేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నావు. కానీ ప్రజలకు కేసీఆర్ చేసిన దాన్ని ఉండొద్దు అనేట్టు చేస్తున్నా. ఆయన నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశం తప్ప నీ దగ్గర ఈ ప్రజలకు ఏం కావాలి, నేను ఏం వాగ్దానం ఇచ్చినా అది నెరవేరుస్తా అనేది లేదు ఆయన దగ్గర పట్టుదల. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. అంటే ప్రజల మంచి కోసమే చేస్తున్నా అనుకోవచ్చు. ఎవరు అట్లా మంచి కోసం అయితే ఏది ఇప్పుడు వరకు ఈ 6 నెలల్లో ఏ మంచి జరిగింది? ఏది ఒక్కటి కూడా జరగలే. ఆ ఫ్రీ బస్ అని పెట్టిండు, ఆ ఫ్రీ బస్సులో ఆడోళ్ళు కొట్టుకుంటారు, మొగళ్ళు మేము టికెట్లు పెట్టి మేము తీసుకుంటే వాళ్ళే కొట్టుకుంటారు. పాపం ఏం చేస్తాం, మేము నిలబడిపోతున్నాం. ఇదే ఒక పథకమేనా ఇది? అంటే మహిళలకు మేలు చేసినాం. 2500 రూపాయలు నువ్వు స్కూటీ ఇస్తావా ఆడోళ్ళకు, గర్ల్స్ కు 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నావు. ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఎలక్షన్ కోడ్ నువ్వు అంత ముందే డిసెంబర్ 9కే ఇస్తా, నేను ఏదో చేస్తా అది చేస్తా డిసెంబర్ 9కే అంటివి కదా. మళ్ళీ నువ్వు డిసెంబర్ 9 పోయింది, ఒక 3 నెలలు 100 రోజులు టైం అడిగినావు. ఆ 100 రోజులు పోయినాయి. మళ్ళీ ఇప్పుడు అది మళ్ళీ ఏమంటున్నావు, ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నావు. ఆగస్టు 15 వరకు నువ్వు చేస్తావని గ్యారంటీ ఏమున్నది? చేయలేవు. ఎందుకంటే ఆయనే అప్పులు చేసిపోయింది అంటివి. ఇప్పుడు ఈ ఎండాకాలంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఎండాకాలంలో కూడా మా దగ్గర వాటర్ లేకుండా ఉండకపోయేది. మా చెరువులన్నీ నిండుండేది ఎండాకాలంలో, పీక్ సమ్మర్లో, ఈ ఏప్రిల్ మే జూన్లో. ఇప్పుడు చూస్తే ఎక్కడ కూడా వాటర్ అనేది లేదు, వాటర్ లేదు.
ఉన్న వాటర్కు ఏదో మేము అంతో ఇంతో వరి పండితే ఆ వరి కొనేటోడు లేడు. అన్ని రకాలుగా ఇవన్నీ సమస్యలు దగ్గర పెట్టుకొని ఇవాళ జిల్లాలు మారుస్తా, అది మారుస్తా, ఇది కరెక్ట్గా పద్ధతి కాదు. అది ఫస్ట్ మా ప్రజలకు, ఒక కామన్ పీపుల్కు ఏం కావాలో నువ్వు ఏం వాగ్దానం ఇచ్చినావు అది నెరవేర్చుకో ఫస్ట్. దాని తర్వాత నువ్వు ఏదైనా మార్చుకో, కేసీఆర్నే మారుస్తావో నువ్వే మార్చుకుంటావో ఏమైనా చేసుకో, తర్వాత విషయం. ఫైనల్ గా మీరు చెప్పేది అయితే అదే అంటారు. అది రైట్, చూస్తున్నాం దాదాపు పబ్లిక్ కూడా టాక్ ఏంటంటే జిల్లాల మార్పుపై ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అందులో నిర్ణయం అయితే తీసుకోవద్దు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ప్రజలకి ఫస్ట్ చేరువయ్యేలా చూసుకోవాలి తప్ప ఇప్పుడే కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి అయితే తీసుకురావద్దు అని చెప్పేసి వరంగల్ ప్రజలు చెప్తున్న సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.